తాజాంశం చూస్తున్నాం. అనంతపురం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని తెలుగుదేశం సస్పెండ్ చేసింది. హైదరాబాద్లో భూ వివాదాల కేసులో ఇటీవల అరెస్టు కావడంతో ఆయన సస్పెండ్ చేస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా పార్టీ నేతల మధ్య వివాదంపై పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వేదికగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల మధ్య వివాద పరిష్కారానికి 3 సభ్యులతో కమిటీ వేశారు. అనంతపురం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని తెలుగుదేశం సస్పెండ్ చేసింది. హైదరాబాద్లో భూ వివాదాల కేసులో ఇటీవల అరెస్టు కావడంతో ఆయన సస్పెండ్ చేస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా పార్టీ నేతల మధ్య వివాదంపై పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వేదికగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల మధ్య వివాద పరిష్కారానికి 3 సభ్యులతో కమిటీ వేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి గల కారణాలేంటి? షాహీన్ ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్సీ భూ వివాదాలకు సంబంధించి అరెస్ట్ కావడం జరిగిందో దీపక్ రెడ్డి పరిణామాల దృష్ట్యా ఇవాళ జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇటీవల ఏదైతే వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయో 2 ఎమ్మెల్సీలకు సంబంధించి గతంలో నెల్లూరుకు చెందిన వాకాటి నారాయణ రెడ్డికి సంబంధించి సిబిఐ విచారణ జరగడంతో ఆయన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే దీపక్ రెడ్డి వ్యవహారం పైన కూడా సుదీర్ఘ మంత్రుల మధ్య వాళ్ళ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ముందు చర్యలు తీసుకోవడం సబబని భావించిన అధినేత చంద్రబాబు ఈ మేర దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. అలాగే ఇతరత్ర అంశాల మీద కూడా ఏదైతే పార్టీ నేతలు కొందరు క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్నారో దీని మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం మనకు తెలుస్తోంది. దాదాపు 2 గంటల పాటు సీఎం నివాసంలో దీనికి సంబంధించి సమావేశం అనేది జరిగింది. ఏదైతే సమన్వయ కమిటీ సమావేశంలో పూర్తి స్థాయిలో రాజకీయంగా పార్టీ క్రమశిక్షణ తప్పకుండా గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్య దృష్ట్యానే ఈ సమావేశం జరిగింది. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. కర్నూలు మినహా మిగిలిన జిల్లాలకు సంబంధించి పార్టీ అధ్యక్షులు దాదాపుగా ఒక కలయిక వచ్చింది. అలాగే ఏదైతే విశాఖకు సంబంధించి భూ వివాదాలకు సంబంధించి 2 మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరి అంశం కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ దీనిపై సీఎం చర్చించే సమయంలో 2 మంత్రులను సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పడం కూడా తెలుస్తోంది. 2 మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులను సమన్వయ కమిటీ సమావేశం నుంచి బయటకు పంపించిన తర్వాత విశాఖ భూ వివాదానికి సంబంధించి అధినేత చంద్రబాబు చర్చ చేపట్టారు. దీనికి సంబంధించి ఒక 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఒక వివాదాన్ని కొలికి తీసుకొచ్చే విధంగా నివేదిక తనకు అందజేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కమిటీలో ఎవరెవరు ఉంటారు ఏంటి అన్నది ఇంకా ఖరారు కావాల్సింది. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా అందనున్నాయి. అలాగే ఇకపై ఎవరైతే పార్టీకి సంబంధించి క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తారో వారి పట్ల మాత్రం కఠినంగానే ఉండాలని చెప్పి ఉండనున్నట్లు కూడా అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఏదైతే విచారణ అనేది తర్వాత సంగతి ముందు కనుక నిబంధనల క్రమశిక్షణ కనుక తప్పితే మాత్రం ముందుగా చర్యలు తీసుకుని ఆ తర్వాత తదుపరి విచారణ అది చేపట్టేది ఇకపై తన పనితీరు ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేసింది. ధన్యవాదాలు కృష్ణ. ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో భూ వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా సిట్ని వేసి ఎంక్వైరీ చేస్తుండేటటువంటి విధానం బాగానే ఉంది. దాన్ని ఇమీడియట్గా మరి సిట్టు అనేటటువంటిది ప్రారంభించి తన కార్యక్రమం తను చేసుకుంటూ రిపోర్ట్ తెప్పించుకోవాలనేటటువంటిది నిర్ణయం. దీంతో పాటుగా మరి అక్కడ ఉండేటటువంటి పొలిటీషియన్స్ మధ్య ఒకరి మీద ఒకరు పత్రికల్లో వస్తుండేటువంటి విషయాలు ఇది పార్టీకి చేటు చేస్తుంది. కాబట్టి పొలిటికల్గా ఉండేటటువంటి లీడర్స్ సంయమనం పాటించాలి, ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి. ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఒక కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది వైజాగ్లో, ఎందుకు ఇవి వీళ్ళకి వస్తున్నాయి అనేటటువంటిది ఒక కమిటీని కూడా వేసి కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక కమిటీని నిర్ణయిస్తారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి ఏంటి
ముగ్గురితో పాటు కమిటీ వేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కమిటీని ఏర్పాటు చేసి 2-3 డేస్లో రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి, నేషనల్ ప్రెసిడెంట్ గారికి సమర్పించాలనేటటువంటిది ఒక నిర్ణయం. ఇదే కాకుండా పేర్లు సాయంకాలం చెప్తారు. నిన్న మొన్న దీపక్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ, ఆయన కొన్ని ఆరోపణల మీద హైదరాబాద్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఆయన్ని కూడా నిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటటువంటిది నిర్ణయం కూడా ఈ మీటింగ్లో తీసుకోవడం జరిగింది.